బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను రేవంత్ సర్కార్ బయటకు తీస్తోంది. ఇందులో భాగంగా గొర్రెల స్కామ్ ను పూర్తి స్థాయిలో విచారిస్తోంది. ఈ కేసులో రెండో రోజు కూడా విచారణ సాగుతోంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 4 నిందితులను ఏసీబీ డీఎస్పీ హరీష్ విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా గొర్రెల స్కామ్ కి సంబంధించి నిధుల విడుదలపై నిందితుల దగ్గర వివరాలు సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు. మొత్తంగా 4 గంటల నుంచి విచారణ సాగుతోంది. మరోవైపు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి కుటుంబ సభ్యులని కూడా పిలిచి ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, గొర్రెల స్కామ్ కి సంబంధించి ఇటు ఏసీబీ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. విచారణకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? ఈ రోజు రెండో రోజు కస్టడీలో 4 నిందితులను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి చాలా కీలకమైన సమాచారమే రాబడుతున్నారు. 3 రోజుల పాటు కోర్టు అనుమతి ఇవ్వడంతో నిన్న దాదాపు 6 గంటలకు పైగా విచారించి మళ్ళీ చెంచల్గూడ జైలుకి తరలించారు. తిరిగి ఈ రోజు ఉదయం 10 గంటలకి రెండో రోజు కస్టడీలోకి తీసుకొని అసిస్టెంట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖలో ఉన్న కేశవ సాయి కుటుంబ సభ్యులను కూడా పిలిచి విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని లోతైన దర్యాప్తు ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే 2,10,00,000 నిధులు పక్కదారి పట్టించారు, బినామీ అకౌంట్ లోకి మళ్లించారు కాబట్టి ఆధారాలన్నీ కూడా చూపించి ఈ 4 నిందితులని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా డీఎస్పీ హరీష్ ఆధ్వర్యంలో ఈ రోజు విచారణ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.